ఏం సార్ ఎంతమంది కొడతారు సార్? మోరోవర్ ఇది కరెక్ట్ ప్లేస్ కాదనేది చూసుకొని మీరు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఇదేం లేకుండా మొండిగా మేము వచ్చిన టైం ఎందుకు ఇస్తారు అంటే అలా ఎలా సార్ చేయరు కదమ్మా. మేడం గారు చిన్న మాట అండి. మేడం గారు హైదరాబాద్ 4 హోల్సేల్ మార్కెట్ దండం పెడతాం. ఆగండి రా రిప్రజెంటేటివ్ రమ్మన్నారు, ఒకళ్ళు మాట్లాడతారు. మార్కెట్ అఫిషియల్ గా ఇయర్ మార్క్ చేసిన మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అంటే లేదు సార్, మరి ఇప్పుడు రైతులు చేసే వాళ్ళకి మీరు అమ్ముకోవడం కాదు సార్. ఇప్పుడు దాన్ని మీరు అక్కడేమో టెండర్ ఏమో 1,30,000 అంటే వాళ్ళు రైతులు సార్ ఎక్కడ ఎవరు పాడుకున్నారు సార్? వీళ్ళు ఇప్పుడు రైతులు ఎవరు మీడియేటర్స్ పాడుకుంటారు సార్. నాకు తెలుసు మీడియేటర్స్ ఎవరికి ఆక్షన్ పెట్టాము, ఓపెన్ ఆక్షన్ పెట్టాము. ఓపెన్ ఆక్షన్ లో ఎవరైనా పాల్గొనొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్. సార్ మరి అయితే దీంట్లో ఎక్కువగా మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే పాడుకున్నారు కదా సార్. ఒక మాట అండి, ఇప్పుడు ఓపెన్ ఆక్షన్ కరెక్టే కాదు వీళ్ళల్లో కూడా కొంతమంది పాడుకున్నారు కదా. ఓపెన్ ఆక్షన్ లో ఎవరు ఎక్కువ పాడుకుంటారు, ఎవరు పాడుకున్నారు? సరే సార్, మిగతా వాళ్ళు భిక్ష ఆర్డర్లు అండి, వాళ్ళు కోట్లు పెట్టి పాడతారు. అందరు పాడొద్దంటే లక్షలు పెట్టి. మరి ఏం సార్ అందరు పాడాలి? చెప్పండి సార్. మీరు శారదా మార్కెట్లు పెట్టేసి మూసేసి. అవును పెట్టారు మీరు. షాపులు మార్నింగ్ వచ్చాను నేను, కొత్తగా పాడుకున్న వాళ్ళు షాపులు ఆక్యుపై చేసుకోవాలి. పాత వాళ్ళే ఉండే వాళ్ళు ఎలా ఆక్యుపై చేసుకోవాలి? పాత వాళ్ళని ఎక్కడ బతకాలి? ఎలా బతకాలంటే చూసుకోవడానికి ఇక్కడ కొంచెం రోడ్డు మీద పర్మిషన్ తీసుకున్నారా? ఎవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెడుతున్నారు? మీరు మొన్న మీరు మీ దగ్గరికి వచ్చాం సార్, వచ్చే మీరు రాంబాబు గారిని కలవమన్నారు. ఏం చెప్పాను నేను? రాంబాబు గారిని కలవమన్నారు. నేను పర్మిషన్స్ తీసుకోండి, అఫిషియల్ గా అన్ని డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని మీకు ఇస్తాము, అనుమతి ఇస్తామని చెప్పాము. మీరు అవన్నీ లేకుండా ఎడాపెడా వచ్చి టైం ఇవ్వండి సార్. వాళ్ళు సార్ ఎలా చేసుకోవాలి చెప్పండి, అలా చేసుకుంటాము. అఫిషియల్ గా ఏమి నామ్స్ ఫాలో కావాలో నామ్స్ ఫాలో పెట్టుకోండి, మేము సహకరిస్తాం. మీరు క్రియేట్ చేసి ఉంటాయి కానీ వాళ్ళు చెప్పుకునే ఎందుకు చట్ట ప్రకారం ఉంటాయి మన సార్. చట్ట ప్రకారం అన్ని జరుగుతాయి. ఇంకే సార్ చెప్పండి. రూల్స్ బ్రేక్ చేసే సార్. ఇప్పుడు మేము కూడా 10 సంవత్సరాలు మా నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎక్కడ తెచ్చుకోవాలి అన్ని గైడ్ చేస్తాం. చేసుకోండి హాయిగా. అట్లా కాకుండా అబ్రప్ట్ గా వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాం. గతంలో కూడా దౌర్జన్యం కాదు సార్. ఇప్పుడు వాళ్ళ ఆవేదన ఎవరు వినకపోతే ఎవరు ఎవరు విన్నారు సార్? వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాను? రాంబాబు గారిని ఆయన ఎవరు ఆఫీసులో ఉన్నాడు కలవమన్నారు. ఆయన ఇప్పుడు కలవలేదు. వచ్చాం సార్ ఆఫీస్ కి. 4 గంటల దాకా ఆఫీస్ లో 5ంటికి వస్తారా? రాంబాబు గారు 5ంటికి వచ్చాం. నేను ఎందుకు చెప్పా పర్మిషన్స్ ఏమేమి తీసుకోవాలో కలవమన్నా కలవకపోతే ఆయన అసలు ఇంతబట్టి మాకు కలవలేదు సార్. 3 సార్లు వచ్చాం. నేను ఆఫీసులో ఉంటాను ప్రతిరోజు. మీరు బయటకు వెళ్తే అన్నారు కదా సార్. ఏం సార్ మరి ఆయన మేము ఎన్నిసార్లు తిరిగాం, ముఖ్యమంత్రి తిరిగాం, లోకేష్ దగ్గర తిరిగాం.
ప్రాబ్లం జరుగుతుంది. రైతులు ప్రాబ్లం చెప్పాను కదా సార్. ఇబ్బంది ఏంటి? నాకు మళ్ళీ వెళ్ళిపోయింది సార్. నువ్వేం కావాలా? మేము వ్యాపారం చేసుకున్నాం సార్. ఏం కావాలని మాట్లాడు. మేము వ్యాపారం చేసుకున్నాం కదా. ఎంతమంది బతికే వాళ్ళు అక్కడ ఉంటారు? ఎవరంటే పాడుకోండమ్మా. లక్షలకి బాగాలే కదండి, లక్షలకి బాగాలే కదా. మా అద్దె ఎంత, మా బతికెంత? మీరు లక్షలకి పాడుకుంటే మేము పాడవా? కాదండి, మా బతికెంత? సార్ చట్టం గురించి సార్ ఎక్కడ అప్లై చేసి 10 రోజుల క్రితం ఆప్షన్స్ అయిపోయినాయి. అప్పుడే మీరు ఒకవేళ వేరే మేడం మాట్లాడుతున్నారు. ఒరే బాబు, నువ్వు ఎన్ని చెప్పినా మన పర్మిషన్ ఇవ్వు. వాళ్ళు పాడుకున్న వాళ్ళే పాడుకోవాలి, చేసుకోవాలా? అది వాళ్ళు చెప్పే మాట. శివా, నీకు మేటర్ అర్థం కావాలి. వాళ్ళు పాడుకున్న వాళ్ళే వ్యాపారం చేసుకోవాలా, ఎదురు వాళ్ళు పాడుకుని చేసుకోకూడదు. మరి అవును, ఎక్కడైనా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు కూరగాయల వ్యాపారాలు తెలియదు, అందరూ పాడితే కూరగాయలు వేస్తారా? అమ్ముతారా? ఎవరు పడితే వాళ్ళు పాడుకుని కూరగాయల వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు ఎవరు బయట ఉన్న వాళ్ళు వచ్చి పాడితే రైతులు వచ్చి వాళ్ళు వెళ్తారా? మమ్మల్ని వ్యాపారం చేసుకొని కొన్ని చేస్తున్నారు. ఎంబడి పడి కొడుతున్నారు మమ్మల్ని. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంతమంది కూలీలు లేకుండా ఉన్నారు. రైతులు కూలీలు లేకుండా ఉన్నారు. ఎందుకంటే కడుపు ఆదురా. ఆయన నువ్వునే అంటాడు. పాడుకున్నాడు మమ్మల్ని రాని. మీరేం తింటే సార్ హోల్సేల్ వ్యాపారం మేము 50 సంవత్సరాలు చేసింది మేము. రైతులు మమ్మల్ని మేము బతకతా సార్, మేము బతుకు లేదా? ఒకటే చెప్తున్నానండి, అఫీషియల్ గా మీరు ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఏ పర్మిషన్ తెచ్చుకోండి, చక్కగా రాజమార్గంలో చేసుకోండి. రాజమార్గంలో చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇస్తారు సార్? మీరు పర్మిషన్లు అని చెప్తారు కానీ దాంట్లో అన్ని పర్మిషన్లు ఇవ్వరు కదా. అన్ని పర్మిషన్లు ఉంటేనే చేయమంటారు సార్. ఇప్పుడు సార్ అప్లై కాదు సార్, ఇప్పుడు మీ మాట బట్టి అర్థమవుతుంది సార్. చచ్చినా బతికినా మీరు అక్కడికే వెళ్ళాలి అని అంటున్నారు సార్. మీరు మీరు అప్లై చేసుకోండి, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత రాజమార్గంలో చేసుకోమనే చెప్తారు. వాళ్ళు
ఎవరండి ఈ అడుగురు ఐదు చెప్పిందా? మీరు చాలా వరకు మీరు వెళ్ళిపోయిన వారానికి మళ్ళీ వేసారుగా రేకులు, మళ్ళీ వాళ్ళు రేకులు వేసుకున్నారు. గుంటూరులో అనేక మార్పులు జరుగుతున్నాయి. మీరు తీసేసిన రేకులే మా మార్కెట్ ముందు కాలం మీద మీరు తీసేసిన రేకులు తీసేసారు. మళ్ళీ వాళ్ళు కాలం మీద వ్యాపారం పెట్టారు. ఒక్కసారి మీరు ఆ కాలం కానీ నిలబడండి. ఇక్కడ నుంచి కిలోమీటర్ వాసన వస్తుంది. చెప్పాం వాళ్ళకి ఎందుకు రాక్షలు వీళ్ళు ఒక్కరికి రాక్షలేస్తారా? డబ్బులు దానికి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైతే అక్కడ రైతు షాపులకి పర్మిషన్ ఇవ్వండి, రైతు సరికి పర్మిషన్ ఇవ్వమాకండి. ఎవరు కాదండి రైలు ఒకడు బాకీ ఉన్నారు. ఎంతో లావాదేవీలు ఉంటాయి. తీసుకోలేదు సార్. రోడ్డు మీద సార్ మీరు కాలనీకి వచ్చండి. ఎట్లా బతకాలి మరి? రైతులు తీసుకొచ్చి ఎట్లా బతకాలా? ఎట్లా బతకాలా? ఇచ్చారండి రైతులు వెళ్ళిపోతారా? ₹1,30,000 సరుకు లోపల పోనీలా మా పత్రిక కోసం మేము ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మాకు. రైతులు అక్కడికి వెళ్ళండి సార్. మమ్మల్ని నమ్ముకున్న రైతులు అక్కడికి ఎట్లేస్తారు? వాళ్ళు ఎవరికి తెలుసు? రైతులకి వాళ్ళు అమ్మలేరా సరుకు? వాళ్ళు ఎవరండి? పాడినోళ్ళు ఎవరు? రైతులు వాళ్ళు ఓనర్లా? కాదు, ఇంకో ప్లేస్ చూపిండి వెళ్ళిపోతాం. ఇంకో ప్లేస్ ఏదైనా చూపిండి, గవర్నమెంట్ ప్లేస్ అక్కడికి వెళ్ళిపోతాం. మీరు బిజినెస్ చేసే నేను ఎందుకు ప్లేస్ చూపించాలి? మరి ఎక్కడ చేయాలి సార్? నాకు బాధ్యత. కొన్నిసార్లు మార్కెట్ అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరు ఆక్షన్ పెట్టుకుంటే, ఎవరు ఆక్షన్ లో పాడుకుంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి. ఎందుకు పట్టుకోలేదు? ఎప్పుడే చచ్చిపోతా నేను చంపేసాను. ఆయన 10 మంది బతుకున్నారు. ఆయన ఏంటండి బాబు? చచ్చిపోండి మాట్లాడతాడు. ఆయన కమిషనర్ ఆయన కమిషనర్ 10 నిమిషాలు పేరు చూపిండి. వాళ్ళు ఫోన్ చేస్తారండి. కాదు ఆయన హైవేలో వస్తే రైతులు సరుకులు అనిపించావు సార్. రోడ్ల రైతు అమ్ముకోవచ్చండి, ఒకే మార్కెట్ అమ్ముకోవాలని లేదుగా. జీవోలో పెట్టండి సార్. జీవోలో పెట్టండి. అది కూడా షాపులు లేవు సార్ అక్కడ. ఆ షాపులు లేవు కన్నారా? మరి వాళ్ళు ఎవరు? బయట వాళ్ళు పాడుకుంటే వాళ్ళు వెళ్తారు రైతులు. వాళ్ళు ఎవరు? కాదండి ఎమ్మెల్యే తాలూకులు వాళ్ళందరూ పాడుకుంటే వెళ్తారండి. వెళ్తారండి. మీరు చెప్పిందంతా బాగానే ఉన్నా. రోడ్డు మీద 10 కుటుంబాలు పోతే ఎక్కడ వస్తాడో ఆ కుటుంబాలకు మార్గం చూపిస్తారు. మేము 70 కుటుంబాలు రోడ్డు పెడితే మాకు పరిష్కారం లేదు. 600 కుటుంబాలు రోడ్డు పెడితే మీరు చూపిస్తారా? 10 మందికి రోడ్డు కట్టం అయితే వాళ్ళు తీసి ఎక్కడ సార్ చూపిస్తారు పరిష్కారం? ఏంటండి మాట్లాడేది? 3 రోజులు తిరుగుతానే ఎవడు పెడతాడు? అన్న ఎవడు పెడతాడు? మాకు మమ్మల్ని మీరే దత్తత తీసుకోండి. మీరు దత్తత తీసుకోండి.
చచ్చిపోమంటాడు ప్రసాద్ చచ్చిపోవడమే ఇంకా అంతే ఇంకా మన న్యాయం. సార్, అలవాటు పడుతుంది మనిషి. ఆయన దగ్గరికి వెళ్తారా? పక్కన దగ్గరికి ఎలా వెళ్తారు సార్? ఇంకా సిటీలో పెట్టలేదు, మీరు ఆనందించాలి. సిటీని ఇంకా బ్లాక్ చేయలేదు. వీళ్ళు ఇక్కడ ఉండి ఏదో వాళ్ళ ఆల్టర్నేట్ చూపించాలి, చేయాలని మాట్లాడుతున్నారు సార్. సర్వీస్ రోడ్డే అసలు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ ఉన్నాం కానీ పర్మిషన్ ఇస్తే మేము ఉండాలి ఈ సర్వీస్ రోడ్ లో. చెప్పండి, ఇప్పుడే ఎక్కుతాం నిమిషంలో. నేను ఆర్గ్యుమెంట్ కి రాలేదు, హైవేలో బ్లాక్ చేస్తాం మేము వచ్చాను. ఇక్కడ మీరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇక్కడ అనుమతి ఇవ్వమంటాం సార్. పర్మిషన్ చేసుకోండి. అక్కడ మాకు అవకాశం లేదు సార్. అప్లై చేసుకోండి, మేము ఇస్తాం. అప్పుడు దాకా ఇక్కడ బతికే సార్ ఇక్కడ కాంప్లెక్స్ లో ఇక్కడ రోడ్ల మీద చేయనివ్వరు బాబు. రోడ్డు మీద కాదు సార్, ఇక్కడ మేము ఇక్కడ చేసుకుంటాం. డౌన్ డౌన్ కమిషనర్, మనం చచ్చిపోయినా ఆయన సమానం లేదా అది ప్రసాద్ పోయే రోడ్ల మీద పడుకుందాం పండి. సార్ మమ్మల్ని ఇక్కడ ప్లీజ్ దయచేసి పక్కనే ఉంటారు. ఇక్కడ కానీ కాంప్లెక్స్ లో పక్కనే ఉంటారు సార్. మీరు దయచేసి ఇక్కడ మనం బతిలాడే రెండు నిమిషాలు బతుకుతాం సార్. అందరూ అన్యాయం అయిపోతారు సార్. ప్లీజ్ సార్, ఇది అంటే వాళ్ళ వైఖరి. మనం ఏం చెప్తే అనిపించుకోవట్లేదు. పర్మిషన్ తెచ్చుకునే వరకు పర్మిషన్ తెచ్చుకుంటే మనం అవకాశం ఇవ్వండి. ఎక్కడో సార్ చెప్పట్లేదు, అక్కడ తీసుకోమని తీసుకుంటా. గవర్నమెంట్ ఆర్డర్ సార్ మేము ఇంట్లో ఇంట్లో మమ్మల్ని రానిస్తారా? బతకాలండి, మేము అడగట్లా. ఏదో న్యాయం చేయండి. డౌన్ డౌన్ కమిషనర్. మనకి మనం అయితే పథకాలు ఇక్కడ బండి ఎదగాలి, బండిది. హైవే మీద కూర్చున్నాం. చెప్పండి సార్, కేసీ గారు మీరు చెప్పండి సార్. అవును సార్, రిక్వెస్ట్ చేస్తున్నారు, చెప్పండి సార్ మీరైనా. అసలు ఇన్ని వందల కుటుంబాలు లెక్క చేయకుండా వెళ్తున్నారు ఏంటి సార్? అసలు మీ పట్టుదల మీకే. రైతులకి న్యాయం జరగాలి. రైతులకి రైతులు వెనకాల కూర్చోండి, వెనకాల కూర్చోండి, రైతులు వెనకాల కూర్చోండి, కారు వెనకాల కూర్చోండి. సార్ ప్రజల కోసం ప్రభుత్వమా, ప్రభుత్వం కోసం ప్రజలా సార్? ఏం సార్ ఈ దేనికి దౌర్జన్యం పట్టించుకోని సార్? ప్రభుత్వం. ఈ దౌర్జన్యం ఏంటో సార్? ఎంతమంది చంపుతారు మీరు? ఎంతమంది మాట్లాడి సమాధానం ఏం సార్, ఎవరి మాట వినిపించట్లేదు సార్? ఇంతమంది మాట్లాడుతుంటే చంపేస్తారండి, చంపేసేయమని లేకపోతే అసలు సమాధానం కూడా మేము ఈ పర్మిషన్ వెళ్ళిపోతాడు ఆయన. ఆగండి ఆగండి బాబు, ఆగండి.
సార్ మాకు అన్యాయం జరిగింది, మీరు కోర్టు ఇచ్చి పంపిస్తారు వాళ్ళని. ఇచ్చి పంపిస్తారు ఎట్లా? మాకు అన్యాయం జరుగుతుంది. కోర్టు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ బండి ముందుగానే న్యాయం కావాలి, న్యాయం కావాలి.